ఆధునిక సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న కూర్మ గ్రామం గురించి వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో విలీతమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతిచే చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమే నిలుస్తుంది. ప్రకృతి సర్వస్వం, ప్రకృతి ఒడిలోనే జీవనం, పచ్చని వాతావరణం నడుమ కొలువైనదే కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూర్మ గ్రామం. ఈ గ్రామాన్ని 2018 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి శిష్యులు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో మొదట్లో కొద్ది మందితో మొదలైన గ్రామం ప్రస్తుతం 12 కుటుంబాలు, 16 గురుకుల విద్యార్థులతో 6 బ్రహ్మచార్యులు కలిసి మొత్తం 80 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో విద్యుత్ సదుపాయాలు, టీవీలు, ఫ్యాన్లు, సెల్ ఫోన్స్ ఏమీ ఉండవు. ప్రస్తుత సమాజానికి కంగుదిస్తున్న ఎలాంటి అవలక్షణాలు ఏవి అక్కడ కనిపించవు. ఆ గ్రామ ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో మంచి ఆదాయంతో జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవితం పరమార్థం కాదని భావించి వారంతా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇప్పటికీ ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులను పాటిస్తున్న గ్రామంగా గుర్తింపు కూడా పొందింది. ప్రాచీన భారతీయ పద్ధతులతో పాటు గురుకుల జీవన విధానానికి నిలువుటద్దంలా కనబడుతుంది. 200 ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం, సాంప్రదాయాలు, పద్ధతులు, అలాగే ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు వృత్తులు వీటన్నిటిని ఒకే చోట కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది ఆ గ్రామం. ఆ గ్రామంలో ఉన్న వారంతా గొప్ప కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు, లక్షల్లో జీతాలు వచ్చే కంపెనీలో పనిచేసిన వారే. కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో జీవిస్తూ పరమానందం పొందేందుకు వాళ్ళు కుటుంబంతో కలిసి అన్ని వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగుళాలు, ఉద్యోగాలు, మంచి ఆదాయం ఉన్న వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో అలాగే ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఆ గ్రామంలోని ఇళ్ల నిర్మాణానికి వీరే మేస్త్రీలు, కూలీలు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరకాయలు, మెంతులు మిశ్రంగా చేసి గానుగల్లో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రంతో ఇల్లు నిర్మిస్తారు. నిర్మాణంలో సిమెంటు, ఇనుము ఏమాత్రం వాడరు. వ్యవసాయానికి అవసరపడే యంత్రాలు, రసాయనాలు అవసరం లేకుండానే ఒకప్పుడు పాటించిన పాత పద్ధతులను పాటిస్తూ వ్యవసాయం చేసుకొని పంటలను పండించుకుంటారు. అలాగే రోజుకు సరిపడా కూరగాయలను కూడా పండిస్తారు. పల్లెటూరు గ్రామంలో కులవృత్తులు చేసుకునే విధంగా ఈ గ్రామంలో కూడా ఒకరు వేదం నేర్పే గురువుగా, ఇంకొకరు వ్యవసాయం చేసే రైతుగా, మరొకరు బట్టలు నేనేతగా, ఇంకొకరు వడ్రంగిలా, ఇలా ఎవరి అభిరుచి వారిది. సామర్థ్యానికి తగ్గ పనిచేస్తారు. అలాగే భారతీయ సంప్రదాయాలతో పాటు పశుపోషణ, దేశీయ వరి వంగడంగా పిలువబడే బ్లాక్ రైస్, రెడ్ రైస్ వంటి పంటలను ఏడాదికి సరిపడా ధాన్యం పండించుకుంటారు. డబ్బులతో పని లేకుండా ఒకరికొకరు సహాయపడుతూ సాఫీగా జీవనాన్ని సాగిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. ఉన్నత చదువులు చదువుకున్న ప్రాచీన పద్ధతులను మాత్రం వీడాలనుకోలేదు. రామాయణం, భాగవతం, భగవద్గీత మొదలైన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు అక్కడి పిల్లలకు నేర్పిస్తుంటారు. ఆ గ్రామంలోని విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీలో మాట్లాడగలరు. ఇంకా ఈ గ్రామంలో వసతి భోజనం అంతా ఉచితం. ఇక్కడ నివసించాలనుకునే వారు ఖచ్చితంగా ఇక్కడి నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇంకా స్త్రీ ఒంటరిగా ఉండేందుకు అనుమతించరు. భర్త లేదా తండ్రి సహోదరులతో వస్తే ఆ గ్రామంలో ఉండేందుకు అనుమతిస్తారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మానవుడికి అవసరమైన కూడు, గూడు, గుడ్డ అన్ని ప్రకృతి నుండే పొందవచ్చని 200 ఏళ్ల క్రితం మన తాత ముత్తాతలు జీవించిన జీవన శైలిలో ఆధునిక సమాజానికి దూరంగా జీవించడం, అలాగే ప్రకృతితో కలిసి ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కూర్మ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 200 ఏళ్ల నాటి పురాతన పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న కూర్మ గ్రామ ప్రజలపై మీ అభిప్రాయాన్ని వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.